హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ అండ్ చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ బాగుంటుందని చెప్పి నేనైతే ఇంకా ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్. మనం మిల్ మేకర్ కర్రీని రైస్లో అయినా తినొచ్చు, అలాగే చపాతీలో కూడా తినొచ్చు. మిల్ మేకర్ అనగానే మనకి అదేనండి సోయా చంక్స్ అని కూడా అంటారు కదా. ఇందులో అధిక ప్రోటీను, తక్కువ కొవ్వు మరియు ఫైబర్ కలిగిన పోషకాహారం అన్నమాట. ఇది బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు మరియు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మాంసానికి మంచి ప్రత్యామ్నాయం. ఇందులో అధిక ప్రోటీన్ అంటే 100 గ్రాములకు 50 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తూ డయాబెటీస్ మరియు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫస్ట్ నేను వేడి నీళ్ళల్లో మనకి మిల్ మేకర్ని వేసుకొని కొంచెం ఉడికించుకొని వెంటనే తీసేసాను అనమాట. మరి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు, జస్ట్ అలా వేసి తీసేయండి. తీసేసిన తర్వాత అవి పిండుకొని వాటర్ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలను అయితే వేసేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా మనకి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గాలన్నమాట. ఒక 5 మినిట్స్ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం ఒక 2 స్పూన్ల కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మనకి ఒక 5 మినిట్స్ మగ్గేలాగా మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టుకుని తర్వాత మూత తీసుకున్న తర్వాత చూడండి, నూనె అయితే పైకి తేలింది. మొత్తం అంతా కూడా మనకి మంచిగా మగ్గాయి. ఇప్పుడైతే మనం ఏదైతే మిల్ మేకర్ని పిండి పక్కన పెట్టుకున్నామో వాటర్లో నుంచి, ఆ మిల్ మేకర్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందాము. మిల్ మేకర్ అంతా కూడా మొత్తం కలిసేలా కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనం మిల్ మేకర్ ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే పోసుకుందాము. ఈ మిల్ మేకర్ అంతా కూడా మనకి మంచిగా వాటర్లో ఉడకాలన్నమాట. అప్పుడు మసాలాలన్నీ పట్టి మిల్ మేకర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం గ్రేవీ లాగా పులుసు లాగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకున్నాను, ఎందుకంటే చపాతీలోకి తినడానికి బాగుంటుంది కాబట్టి. అలాగే ఇందులోకి మనం కొంచెం జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ మిక్సీ పేస్ట్ని అయితే చేసేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకున్నాను కొంచెం గ్రేవీ కోసం, అలాగే టేస్ట్ కోసం. ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా అందులో అయితే వేసేసుకుందాము. మిల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. చపాతీలోకి బాగుంది, అలాగే మీరు రైస్లోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు అనమాట. ఇక నేను చపాతీ పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకుని చపాతీలు ముద్ద నానేంత వరకు కూడా ఈ మిల్ మేకర్ కర్రీ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే చపాతీలు కూడా నేనైతే చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి చపాతీతో మిల్ మేకర్ కర్రీ తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా కమెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అదైతే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. చపాతీలను కూడా నేనైతే మంచిగా వేయించేసుకున్నాను. చపాతీలను కూడా ఇంకా చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ తింటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఈ కర్రీని అయితే చేసుకుంటే కనుక నాకైతే ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా చపాతీలు అయితే పక్కన మిల్ మేకర్ కర్రీ కూడా ఉడికిపోతుంది, పక్కన చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను అనమాట. గ్రేవీగా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే పేస్ట్ అయితే వేసాం కదా, జీడిపప్పు, గసగసాలు, కొంచెం ఎండు కొబ్బరి ఈ 3 కలుపుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను కాబట్టి ఆ పేస్ట్ వేయడం వల్ల కూడా మనకి కర్రీ అనేది మంచి గ్రేవీగా బాగుందన్నమాట చపాతీలోకి తినడానికి. ఇంక చపాతీలను అయితే నేనైతే ఇంక ఇలా అయితే చేసేసుకున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మార్నింగే లేచి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. చపాతీలోకి ఇంకా ఏం కర్రీ చేద్దాం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో మీల్ మేకర్ అయితే ఉంటే ఇంకా మీల్ మేకర్తో అయితే ఫస్ట్ అయితే కర్రీ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే చపాతీలను అయితే ఇంకా నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను అనమాట. ఇంకైతే మనం సర్వ్ చేసేసుకుందాము. వేడివేడి చపాతీల్లోకి వేడివేడి మిల్ మేకర్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకి
లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ.